ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? క్రిస్మస్ హడావిడిలో ఉన్నారా? దేవునికి స్తోత్రం చేసుకోండి, మంచిది. మన దేవుని యొక్క పుట్టినరోజు వేడుకలు మనం ఎంత అద్భుతంగా చేసుకుంటే అంత అద్భుతంగా దేవుని కృపను మనం పొందుకుంటాం. మనకు వచ్చేది ఒకటే పండగ. అందరం కూడా ఆనందముగా, ఆశీర్వాదంతో, సంతోషంతో మన పిల్లలతో ఈ పండుగ జరిగించుకుందాం గాక. ఆమెన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క బలం, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి మాట, వాగ్దానము, ఆశీర్వాదము ఏంటి అంటే, దేవుడు మనకిచ్చేది మనకు బలం. నిజంగా దేవుని స్తోత్రం. ఎంత తింటే మనకు అంత బలం వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటారు, బలం కోసం పాలు తాగండి, బలం కోసం మటన్ తినండి, బలం కోసం. ఇప్పుడు అందరూ కూడా ఇది తింటే బలం వస్తుంది, ఇది తింటే ఆరోగ్యం వచ్చిందని ఎంతోమంది ఏది చెప్తుంటే తినేస్తున్నాం కదండి. నిజమే. ప్రాణం అంటే ఆరాటం, ఆరోగ్యం అంటే కాపాడుకోవటం. కానీ దేవుని బలం వేరు. ఈ లోకం బలం తిండి వలన వచ్చే బలము, తర్వాత మనుషుల వలన వచ్చి ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే నాకు బలం కలిగింది, తర్వాత వాళ్ళు ఉండారు కాబట్టి నేను బలంగా ఉన్నా. అలాంటి బలం కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే బలం ఏంటంటే దేవుని యొక్క బలం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం. ఎవరు బలం అంట చెప్పండి? నీ మందిరంలో నివసించువారు ధన్యులు కదా. ఎప్పుడు మనల్ని తిడతా ఉంటారు కదండి చాలామంది. ఎప్పుడు మందిరానికైనా ఇక ఆ మందిరంలోనే ఉందా, ఆ మందిరంలోనే దేవుడు ఉన్నాడా, ఇక ఎక్కడ దేవుడు లేడా అంటారు కదండి. నిజమే. దేవుని స్తోత్రం. ఎందుకని ఆ మాట అంటారు? వాళ్ళు మందిరంలోనే ఉంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అంతేగాని ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండేది కాదు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. కానీ దేవుని యొక్క మందిరములో అద్భుతంగా నివాసం చేసేవారు ధన్యులు కదా. మందిరమును ప్రేమించి వారు వర్ధిల్లుదురు అంటారు. అలాగే ఆయన ఇక్కడ చెప్తూ చక్కటి ఆయన చెప్తాడు ఏంటంటే, వారు నిత్యము స్తుతిస్తారట. వారి నోట్ల స్తుతి తప్ప ఏముండదు. నిజంగా కొన్ని నోరులు ఎలా ఉంటాయి చూసారు, తెలుసుగా మీకు అందరూ. వాళ్ళ నోరు ఎట్లాంటిది, నోరు మంచిది కాదు, నోరు ఇలాంటివి కాదు. మందిరంలో నివసించి ధన్యులు అనిపించుకునే వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చింది గొప్ప ధన్యత ఏంటి అంటే స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి చెల్లించుతూ ఇక్కడ నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు. మనకిచ్చే టానిక్, మనకిచ్చే బలం, మనం తాగే బూస్ట్ దేని వలన వస్తుందో చెప్పండి? మందిరములో దేవుణ్ణి స్తుతించటం వలన, మందిరములో నివసించటం వలన దేవుడు నీ వలన బలము పొందిన మనుషులు. నిజమే. మన ప్రార్థనే దేవుని సన్నిధిలో బలమైంది. ఆ బలవంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నిత్యుడగు తండ్రి మన బలం ఆయనే, మనకి శక్తి ఆయనే, మనకి ఇచ్చే ధైర్యం కూడా ఆయనే. నా వలన బలము నీ వలన బలము పొందిన మనుషులు ఏంటంటండి ధన్యులు. మందిరంలో నివసించేవారు ధన్యులు, తర్వాత స్తుతించేవారు ధన్యులు, ఆ తర్వాత బలం పొందేవారు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర అనగా ఈ లోకమనే యాత్ర ఆత్మీయముగా, ఆరాధనతో, దేవుని బలముతో ఎవరైతే నడుస్తున్నారో ఖచ్చితంగా వారు బలమును పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అంటారు, దేవుని యొక్క బలం ఎలాంటిదంటే ఏ క్షణంలో ఏది జరుగుద్దో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనుషుల బలం వేరు, మనుషుల ధైర్యం వేరు, మనుషులు ఇచ్చేటువంటి ఓదార్పు వేరు. కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క నెమ్మదినిచ్చేది మన జీవితంలో చాలా అద్భుతమైనది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, ఏ బలం కోసం ఎదురు చూస్తున్నావు? ప్రభువు, నేను బలహీనమయ్యాను. ప్రార్థనలో బలహీనమయ్యావా? ఉపవాసంలో బలహీనమయ్యావా? లేకపోతే దేవుణ్ణి ఆరాధించటంలో బలహీనమయ్యావా కదా. ఒక్కొక్కసారి మనము చాలా ప్రార్థన చేయటంలో బలహీనమైపోతూ ఉంటాము, ఒక్కొక్కసారి విశ్వాసంలో బలహీనమైపోతూ ఉంటాము, ఒక్కోసారి కష్టాలు శ్రమలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనం
బలహీనమైపోతుంటే అలా ఉండకోకుండా దేవుని బలం మనం నడిపిస్తుంది బిడ్డ. ఈ వాక్యం వింటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధంగా నిన్ను సిద్ధపరచుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుడే నా కార్యం జరుగునుగాక ఎదురు చూస్తున్న మీ అందరి జీవితంలో ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, నేనే మీ బలం, నేనే మీకు శక్తి, నేను నిజంగా నాలో ఉన్న మీరు ధన్యులు అని ప్రభు చక్కగా చెప్తున్నాడు. ఏమ్మా నిజమేగా? అంత వాగ్దానం కష్టాల చేత కృంగిపోయినావా? కన్నీళ్ళ చేత కృంగిపోయినావా? వేదన బాధ చేత ఒకవేళ నువ్వు కృంగి ఉంటే ఈ రోజున ప్రభు అంటున్నాడు, నేను నీకు బలం ఇస్తున్నాను, నేను నీకు ధైర్యం ఇస్తున్నాను, నేను నీకు శక్తిని ఇస్తున్నాను, నేను నీకు బలమైనటువంటి అభిషేకం ఇస్తూ నేనుండగా నీకేంటి భయం చెప్పండి. నేను ఇచ్చే ధైర్యం ముందు మనుషులు ఇచ్చే బలం ఎంత, నీకున్న బలం ఎంత? అవును దేవుని బిడ్డలారా, తప్పకుండా ఎక్కడ బలహీనపడుతున్నావో, ఎక్కడ ధైర్యపడుతున్నావో అక్కడ దేవుని బలము నిన్ను ఆవరించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు నీ చేతులు నివాసం చేసేవారు ధన్యులు, నీ కొరకు ఎదురు చూసేవారు ధన్యులు, నీ బలమును పొందుకున్నవారు ధన్యులు. వారందరి మీద ప్రభు నీ ఒక అద్భుతమైన శక్తిని ఇస్తున్నావు. అదే మీరు మాయలో చూపుతున్న బలం. ఈ రోజున ఎవరైనా బలహీనంగా ఉన్నట్టయితే ప్రభు వారిని బలపరచండి. ఈరోజు ఎవరైతే అనారోగ్యంగా ఉంటే వారిని ధైర్యపరిచి ఆరోగ్యంతో నింపండి. ఈరోజు వారికి ధైర్యం అనే బలంతో నింపి ఈ రోజంతా వారికి తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.